వెల్కమ్ మాస్టర్స్. మండే సెషన్ కి మనం రుక్మిణీయనం ది డ్రాయింగ్ ఆఫ్ ద ఎరా చదువుకుంటున్నాం కదా, కంటిన్యూషన్. మన పీడిఎఫ్ 41 ఒక జస్ట్ మళ్ళా రిపీట్ చేసుకుందామండి. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ ఇంటరప్టెడ్ ఉదవ్ శ్రీరామ అండ్ సీతాదేవి డ్రైడ్ ఏ లాంగ్ ఎగో అని ఉద్దవ్ ఎట్లా అని క్వశ్చన్ ఇస్తున్నాడు అనమాట. షీ ఆస్క్డ్ ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ దమ్ టు డై ఉద్దవ్ అండ్ ఐ ఎక్స్చేంజ్డ్ డౌట్ఫుల్ గ్లాన్సెస్ బట్ లిజన్ హెస్ షీ కంటిన్యూడ్. ఓకే. వాళ్ళిద్దరూ క్వెషన్ వేసుకుంటూ ఉంటే ఆమె చెప్తూ ఉంది అనమాట. నౌ ఐ హావ్ టు పాస్ ద స్టోరీ అండ్ షిఫ్ట్ టు అనదర్ వన్. ఆమె చెప్తుంది ఈ స్టోరీ ఇంతటితో ఆపేసి ఇంకో దానికెళ్ళాలి అని చెప్తుంది. అదేంటి అంటే మనం మన సత్రాజిత్ అదే ఓకే. ఈస్ వెరీ ఇంపార్టెంట్ మినిస్టర్. యాహ్! శ్రీకృష్ణ గవర్నమెంట్‌లో సత్రాజిత్ అనే అతను ఉన్నాడు. ఇట్లా జ్యువెల్లరీ మా అల్లుడు చేస్తూ ఉంటాడు. కృష్ణ రుక్మిణి వాళ్ళది యాహ్! సత్యజిత్ తను చేసేవాడు. అతనేంటి అంటే గ్రేట్ డివోషన్ టు సూర్యదేవ ఇది సత్రజిత్ అని కూడా చెప్తున్నాడు. అది ఆమెకి సమంతకం అని కూడా అక్కడ వీళ్ళు వెళ్తూ ఉంటే ఒకరోజు అక్కడ పొలాలలో సమంతకం అని కూడా దొరికింది. మెరుస్తూ ఉన్నది. ఇది డైమండ్ సమంతకం అని చెప్పేసి అది సూర్యదేవుడి నుంచి గిఫ్ట్ వచ్చిందని అనుకుంటాడనమాట సత్రజిత్. అది ఇదేం జేస్తారంటే రుక్మిణీదేవికి కూడా జ్యువెల్లరీ చేస్తారనమాట. ఎంత శ్రీకృష్ణుడు ఆహ్, లీలలాగా చేస్తున్నాడు అని చెప్పేసి వీళ్ళకి అర్థమైంది గానీ ఆళ్ళకి తెలీదనమాట. అప్పుడు అదేం జేస్తాడు, అది తీసుకొని వెళ్ళి నాకు సూర్యదేవుడి గిఫ్ట్ అని అనుకోని అది అంతా తీసుకొని అంతా ఎళ్లి అది నిజం నిజం రాళ్ళా కాదా అని టెస్ట్ చేపిచ్చేసి ఇంకా అట్లా అట్లా వెళ్తూ ఉంటాడనమాట. అట్లా వెళ్ళినప్పుడు సత్రజిత్తు ఒకరోజు కృష్ణుడిని కలిసినప్పుడు, ఆ కృష్ణుడు ఏమంటాడు, ఇది ఉగ్రసేన అది కింగ్ ఆఫ్ మధుర శ్రీకృష్ణ గ్రాండ్ ఫాదర్‌ని ఎళ్లి కదువు యాదవ క్లాన్ వాళ్ళని అని చెప్పి చెప్తాడనమాట. సత్రజిత్ ఏం చేస్తాడు, ఆ జమ్‌ని కన్వర్ట్ చేయమంటే అతను ఒప్పుకోడనమాట. అప్పుడు ద్వారకాని వదిలేసి వాళ్ళ బ్రదర్ ద్వారకాలో వదిలేసి అతను వాళ్ళ తమ్ముడు బ్రదర్ ప్రసన్నకి ఇస్తాడనమాట. నేనెళ్తున్నాను. ఇది జాగ్రత్తగా ఉంచమంటే తను సతీతో ట్రావెల్ చేస్తూ ఉంటే, ఈ ప్రసన్న ఏం చేస్తాడు, అడవికి వేట కొరకు వెళ్తాడనమాట. వెళ్ళి అక్కడ దీన్ని గురించి అట్లనే పెట్టేసి ఉంటారనమాట. అప్పుడు ఒక సింహం వచ్చి వీళ్ళని అదే సింహం వచ్చి అతన్ని ప్రసన్నుని చంపేస్తదనమాట. అది అక్కడ ఉన్నదాన్ని తీసుకొని కేవ్‌లోకి అదే గృహలోకి వెళ్తూ ఉంటదనమాట. అప్పుడు వెళ్ళినప్పుడు జాంబవుడు అక్కడే ఉంటాడనమాట. జాంబవుడు ఏం చేస్తాడు, ఇది మనకు తెలిసిన స్టోరీయే. దాన్ని చంపేసి లయన్‌ని జాంబవతి అదే వాళ్ళ కూతురైన యానిమల్‌ని చంపేసి ఆ జ్యువెల్లరీ తీసుకెళ్ళి వాళ్ళ కూతురికిస్తారనమాట. ఇచ్చేస్తే ఇంకా వీళ్ళు వచ్చిన తర్వాత చూస్తాడనమాట. ఏంటి వాళ్ళ బ్రదరు ఇది ఇక్కడి నుంచి చదవాలి మనము. వెన్ సత్యజిత్ రిటర్న్ ఫ్రమ్ హిస్ ట్రావెల్స్ హి హర్డ్ దట్ హిస్ బ్రదర్ హాడ్ బీన్ కిల్లింగ్ వైల్ హంటింగ్. థింకింగ్ ఆఫ్ ది జెమ్ స్టోన్ he quickly went to retrieve it but found it missing. He was more aggrieved by the disappearance of this gem than by the death of his brother. Recalling that Sri Krishna had suggested that he gave the gem to Ugrasena, Satyajit went to see Krishna and angeringly accused him of stealing the gem for his grandfather. సత్రజిత్ ఊరు నుంచి వచ్చినాక వాళ్ళ బ్రదర్ చనిపోయాడు. ఇట్లా వేటకెళ్ళినప్పుడని తెలుసుకున్నాడు కానీ, అతని ధ్యాసంతా వాళ్ళ ఏంటి ఇది మిస్ అయిందని అనుకుంటున్నాడే కానీ, వాళ్ళ తమ్ముడు చనిపోయాడనే ఇది ఏమీ లేదనమాట. అది కనిపించట్లేదు. ఈ సమంతకమణి అనే ఆలోచిస్తూ ఇంక వాడు గుర్తు తెచ్చుకొని, ఓకే. శ్రీకృష్ణ నాకు ఇవ్వమన్నాడు కదా! వాళ్ళ తాతగారికి, గ్రాండ్ ఫాదర్‌కి, ఉగ్రసేనకి అని చెప్పి కోపంగా వెళ్లి అడుగుతాడన్నమాట. "నువ్వే దొంగతనం చేశావు" అని కృష్ణుడిని అడగటానికి వెళ్తున్నాడన్నమాట. Krishna know exactly what had happened because he had created Leela, but he played along. He knew that Prasanna's karma had determined his death during his hunting expedition, and Sri Krishna had decided to test his treasurer, who had too much love of wealth. Sri Krishna also knew where Jambavan was meditating, as he himself had drawn him to that spot so that he could finally grant him moksha, liberation. He told Satyajit that he himself would go in search of the gem. Sri Krishna went to the spot where Prasanna had been killed
and followed the bloody tracks the lion had left, which led to the cave where Jambavan and Jambavati were staying. But he went in disguise, pretending that he had come to fetch the jeweler. శ్రీకృష్ణ తెలుసనమాట. ఇది నేను ఒక డ్రామాలాగా ప్లే చేస్తున్నాను. ఒక లీలలాగా అని తెలుసు. కానీ ప్రసన్న కర్మ అది ముగిసింది. అతను చనిపోవడానికి ఇట్లా వేటకెళ్ళినప్పుడని చెప్తున్నాడనమాట. ఇంకేం జేస్తున్నాడు, అది అసలు ఎక్కడున్నది అని కనుక్కోటానికి కొరకు శ్రీకృష్ణ ఇది ఫాలో అవుతూ జాంబవంతుడు మెడిటేషన్ చేసే దగ్గరికి ఆ స్పాట్ దగ్గర ఎక్కడున్నది ఈ అని చెప్పేసి వెళ్తూ ఉంటాడనమాట. వెళ్తూ ఉంటే ఇంక దారిలో ఆ లైను, మరకలు ఇలా లైన్ చంపింది. తర్వాత గృహల్లోకి వెళ్ళటం. ఇవన్నీ వెళ్తూ జాంబవతి వాళ్ళ కూతురు ఉండే దగ్గరికెళ్ళి ఆ జ్యువెలరీని కనుక్కుంటాడనమాట. When he arrived at the cave, Jambavan's mind was disturbed by the act of killing the lion, and so he did not recognize his lord. Seeking to protect his daughter and the jewel which she had already fallen in love with, he resisted Sri Krishna's request for the gem and began to fight him. They battled for days. It was Sri Krishna's way of helping him release that last of his anger while they were fighting. Mata Sita appeared before Jambavati and asked, "Is your love for this gem greater than your love for me?" When Jambavati cried out loud, "No, there is no greater love than my love for you." Mata Sita replied, "Then leave this gem and come with me." The young girl immediately got up to follow her. ఇంకే ఏ ఈ కేవ్ దగ్గరికెళ్ళినప్పుడు జాంబవను మెడిటేషన్ చేస్తున్నాడు గదా! కానీ లార్డొచ్చిందని కూడా అదే సింహాన్ని చంపాడనే వల్ల ధ్యాస పెట్టలేకపోతున్నాడు మెడిటేషన్ చేసేటప్పుడు కూడా. కానీ శ్రీకృష్ణ వచ్చాడని గూడా దేవుడొచ్చాడని గూడా గుర్తించలేకపోయాడనమాట. అప్పుడు ఆళ్ళ అమ్మాయి అదేంటి ఏదో వాళ్ళ కూతురికి ఈ సమంతకమని ప్రొటెక్ట్ చేయాలి, జాగ్రత్తగా ఉంచు అని జెప్పి ఆమె ఒక శ్రీకృష్ణ రిక్వెస్ట్ కొరకు ఈ దానికొ సారీ సమంతకమని ఇది కొరకు శ్రీకృష్ణని అడిగింది. రిక్వెస్ట్ చేసింది. ఇది ఇది వాళ్ళ అమ్మాయి అడిగింది గాబట్టి శ్రీకృష్ణని కూడా అడిగింది. ఈ సమంతకమని శ్రీకృష్ణ చెప్తున్నాడనమాట. అదంతా ఏమి కాదు. నేనేమి ఇది కాదు. సీత కూడా అప్పుడు వచ్చి జాంబవతిని అడిగిందనమాట. "ఏంటి నీకు ఈ సమంతకమణి కన్నా ప్రేమ ఎక్కువగా ఉన్నదా దీని మీద?" అని చెప్పేసి అడుగుతుంటే, అప్పుడు జాంబవతి పెద్దగా చెప్తుందనమాట. "నాకేమీ లేదు" అని సీతాదేవికి చెప్పిందనమాట. ఇంకప్పుడు ఆ వస్తువుని అక్కడ సమంతకమణిని వదిలేసి నాతో రా అని చెప్పేసి అడుగుతుందనమాట. నన్ను ఫాలో అని చెప్తుందనమాట. At that moment, the last bit of anger and illusion was released from Jambavan and he recognized who it was that he had been battling. He felt all the fleet of Sri Krishna, who had now taken his own form, and he pleaded for moksha, asking that his daughter be taken into Sri Krishna's care. That is how Jambavati came to be the second wife of Sri Krishna. But I don't know who she loves more, her husband or our Rajakumari. She is a devotee to Rupini as she is to him. అంటే ఇది చివరికి కన్‌క్లూజన్ కానీ, ఇట్లా చివరికి ఏమొచ్చింది అంటే, ఇది ఎంత డిస్కషన్ ఎంత చేసినాక జాంబవంతుడు దీని కొరకు బ్యాటిల్ ఇట్లా మాట్లాడుకుంటున్నారు కదా! దీని వరకు డిస్కషను ఇయన్నీ ఏమీ లేకుండా అప్పుడు శ్రీకృష్ణుడు కాళ్ళ మీద పడి అప్పుడు చెప్తున్నాడు. అప్పుడు ఓకే. ఇదంతా మోక్ష కొరకు చేస్తున్నాను. నే కూతుర్ని శ్రీకృష్ణ నువ్వే టేక్ కేర్ చేయాలి అని అన్నప్పుడు ఇట్లా జాంబవతి ఎట్లా సెకండ్ వైఫ్ శ్రీకృష్ణకయిందని కూడా చెప్తున్నాడనమాట. అప్పుడు ఆమె ఎవరిని ప్రేమిస్తుంది? వాళ్ళ హస్బెండ్‌నా? రాజకుమారినా? అని కూడా తెలీదనమాట. ఆమె కూడా ఒక భక్తురాలనమాట. రుక్మిణీ దేవికి ఒక భక్తురాలని చెప్తున్నారు. Returning to the palace with the jewel, Sri Krishna gave it back to Satyajit, who was most remorseful that he had accused Sri Krishna of stealing it. He pleaded with Sri Krishna to keep the jewel and to take his three daughters as wife to compensate for the insult.
What nobody knows is that before the incident, Rupini had gone to see Krishna and said to him, "Because of the way our marriage came to me, I brought no wealth to Dwaraka. I will create a magnificent gem which will bring the daughters of Satrajita to us and wealth as well." ఇంకా ప్యాలెస్‌కొచ్చినాక ఆ వస్తువు తీసుకెళ్ళి శ్రీకృష్ణ తీసుకెళ్ళి సత్రజిత్‌కి ఇచ్చాడనమాట. ఎందుకంటే అతను నింద వేశాడు కదా! ఆ నింద ఇది నేనే దొంగతనం చేశాడు అని మనకి ఈ స్టోరీ కూడా ఉంటది కదా! మనం వినాయక చవితి అప్పుడు చదువుతాం. చంద్రుడిని చూస్తే ఇట్లా ఆ రోజు చంద్రుడిని చూడటం వల్లనే శ్రీకృష్ణునికి నింద, అపవాదం అయిందని అంటారు స్టోరీలో. అట్లనే ఇంకా ఈ కృష్ణ ఈ జ్యువెల్లరీ తీసుకెళ్తే ఆయన చెప్తున్నాడనమాట. ముగ్గురు వాళ్ళ పిల్లల్ని కూడా నిన్ను ఇన్సల్ట్ చేసినందుకు వీళ్ళని కూడా నువ్వు మీ భార్యలుగా స్వీకరించు అని చెప్తున్నాడనమాట. ఇంకప్పుడు రుక్మిణీదేవి ఏంటి శ్రీకృష్ణ దగ్గరికెళ్ళి చెప్తూ ఉంటదనమాట. వాళ్ళు కూడా వస్తే ద్వారకాకి మంచి ఆహ్, సంపద, ఆరోగ్యం అన్నీ ఉంటది అని చెప్పేసి ఈ ఈ సమంతకమణి కూడా వచ్చింది కదా! వాడితో పాటు ఇయి కూడా వస్తే బావుంటది. సాతరజిత్తు డాటర్స్ కూడా ముగ్గురు అని చెప్తుండనమాట. Sri Krishna had simply laughed and replied, "You say you have brought no wealth when you are wealth itself. What wealth exists that you have not created, my dear?" అని శ్రీకృష్ణ నవ్వుతూ అడుగుతున్నాడన్నమాట రుక్మిణిని. ఏంటి నీతో సంపద ఇది ఏమి నువ్వు లేదా అన్నట్టుగా చెప్తున్నాడు. ఏం కాదు. When Jambavati came into the palace, she brought humility and a deep sense of service. You could think she was the attendant of Rupini, the way she serves her. But with Satyabhama, the oldest daughter of Satrajit, who is Sri Krishna's third wife, it was another matter. She comes from a family that flaunts its wealth and it is very evident of pride. That is the story unto itself. జాంబవతి ప్యాలెస్‌కొచ్చినాక ఆమె మంచిగా ఆ సర్వీసులు, ఈ అన్ని పనులు ఇయన్నీ చేస్తూ ఉందనమాట. అప్పుడు రుక్మిణీదేవి కూడా స్ అన్ని సర్వ్ చే చే చేస్తూ ఉందనమాట. అప్పుడు సత్యభామ వచ్చినప్పుడు సత్రజిత్ వాళ్ళ పెద్ద అమ్మాయి అని చెప్పి శ్రీకృష్ణ మూడో వైఫ్ అని చెప్తున్నాడనమాట. ఆమె స్టోరీ ఆమె స్టోరీ చెప్తూ ఉందనమాట. ఎవరికి ఈ మాలిని వాళ్ళ హస్బెండ్ అదే మాలిని ఈళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారు కదా! అప్పుడు ఎంతో చెప్తూ ఉందనమాట. "She comes from a family that pawns in wealth and it is very evident of pride. That is a story unto itself" అని చెప్తుంది. Dadi ended her tale with a broad smile. I had to admit that despite my resistance, I had been fully engrossed in her narrative and had completely forgotten about the time. It was Uddhav who said it was getting late and who had to return. దాది అంతటితో నవ్వుతూ స్టోరీని ఎండ్ చేసి నవ్వుతూ మంచిగా పెద్ద స్మైల్ ఇచ్చి ఎండ్ చేసిందనమాట. ఇప్పటిదాకా తను మాలిని ఎళ్ళాలి, మా నాన్నగారు వీళ్ళందరూ ఎదురు చూస్తారు అంటారు కదా! జస్ట్ ఈ సీట్స్ కొరకు ఎట్లా చేస్తారు ఇదని ఉద్ధవ్‌తో కలిపి వచ్చింది కదా మాలిని. అదనమాట. ఇంకా లేట్ అవుతుంది మేము వెళ్ళిపోవాలని చెప్తున్నారనమాట. Please thank your mother and ask her to visit before I return to Vrindavan in a few months. Uddhav nodded and thanking Dadi for the time she had spent with us. We both touched her feet respectfully before taking our leave. ఇంక వాళ్ళ అమ్మకి వాళ్ళు థాంక్స్ చెప్పి ఎప్పుడైనా సరే మాలిని చెప్తుందనమాట. వచ్చే ఉందాబాకెళ్ళిన తర్వాత కొన్నాళ్ళకన్నా సరే రమ్మని చెప్పంటే ఉద్దవ్ తల ఊపి ఆహ్, అదే అదే ఉదయ్ వాళ్ళ అమ్మని కూడా రమ్మని చెప్తుందనమాట. తల ఊపాడు ఉదయ్. ఓకే అని చెప్పి వీళ్ళతో స్పెండ్ చేసిన టైము అంతా ఆమె కాళ్ళ మీద టచ్ చేసి బ్లెస్సింగ్స్ తీసుకొని వెళ్ళిపోతున్నారనమాట మాలిని, ఉదయ్. It was nearly dark when we re-entered the streets, but I hardly noticed. Although suggested we take the long way home so that we could walk by the sea. And even though it was out of the way, I agreed. I had so enjoyed this time of escape from my home environment, and I was anxious about returning. అంటే వెళ్తున్నారు. చాలా చీకటిగా ఉందనమాట. మన బజారుల్లో, స్ట్రీట్‌లో వెళ్తూ ఉంటే. కానీ కష్టంగా గుర్తించారు. కానీ ఏదో వేరే దూరపు లాంగ్ వే ఎళ్తే వైపు, సముద్రం వైపుకి తీసుకొని వెళ్తున్నారనమాట. కానీ ఈమె గూడా ఒప్పుకుంది మాలిని. బట్ ఇద్దరు ఎంజాయ్ చేశారు గానీ, కానీ ఆమెకి ఇంటి దగ్గర నుంచి బాగా చక్కగా తప్పించుకొని మంచి ఎన్విరాన్మెంట్ ఎంజాయ్ చేస్తున్నానని ఉంది కానీ, కానీ ఓ పక్క ఆమెకి ఎళ్ళాలి అనే తపన
లోపల ఆతృత కూడా ఉన్నది అని చెప్తుంది. Udo, how much of that story do you believe? I asked hesitantly. All of it. He replied in surprise. Don't you believe it? ఉదో నువ్వు ఈ స్టోరీలని ఎట్లా నమ్ముతావు అని అడుగుతుందనమాట. ఆయన సర్ప్రైజ్‌గా నువ్వు నమ్ముతావా అన్నట్టుగా క్వెషన్ ఏస్తుందనమాట ఉదవ్‌ని మాలిని. యూ బిలీవ్ దట్ రూపిని క్రియేటెడ్ దట్ జెమ్ స్టోన్ అండ్ దట్ జాంబవ హాస్ లివ్డ్ ఫర్ థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ అండ్ దట్ సీతాదేవి యాక్చువల్లీ కేమ్ టు జాంబవతి. యూ థింక్ ఆల్ ఆఫ్ దట్ ఈస్ ట్రూ? అని అడుగుతుందనమాట. రుక్మిణీదేవి ఆ జెమ్ స్టోను ఇయన్నీ చేసినప్పుడు జాంబవను 1000 సంవత్సరాలు బతికాడు. కానీ సీతాదేవి ఏ జాంబవతిగా వచ్చింది. ఈ ఇన్‌కారేషను, రీబర్త్ కింద ఇయన్నీ నమ్ముతావా అని అడుగుతుందనమాట. It is strange about Jambavan, but maybe he didn't keep the same body. I have heard stories of sages who, when their bodies age, just short of leap into another body. He replied pensively. But my mother has told me similar stories, and she has always said that Rupini is not an ordinary person. He replied azurely. She really believes that Rupini was Mata Sita in her previous birth. వీ టు సే అదర్‌వైజ్ మాలిని అంటూ అడుగుతున్నారు. నువ్వు జాంబవానుడు ఇది ఆమె సేమ్ బాడీ‌ని తీసుకొనొచ్చాడా? అంటే పురాణ ఋషులు వీళ్ళందరూ చెప్తూ ఉంటారు. కానీ వాళ్ళు ఇంకొక బాడీలోకి వచ్చారు అని చెప్పి చెప్తున్నాడనమాట. కానీ మాలిని చెప్తుంది, మా అమ్మ అప్పుడప్పుడు చెప్తూ ఉంటది. రుక్మిణీదేవి ఒక సామాన్యది కాదు. స్పెషల్ ఉన్నది ఆమెది అని చెప్పేసి చెప్తూ ఉంటే, నువ్వు మరి మీ అమ్మ నమ్ముతుంటే నువ్వు గూడా నమ్ముతావా? రుక్మిణి సీతామాత ప్రీవియస్ బర్త్‌లో అని అడుగుతున్నాడనమాట. మాలిని క్వెషన్ ఏస్తున్నాడు ఉద్ధవ్. My mother believes the same, I slowly replied, wincing as I mentioned my mother. Uddhav noticed, but I cannot accept anything my mother said. మా అమ్మ చెప్పింది అని మాలిని చిన్నంగా చెప్తుందనమాట. ఉదవ్ ఇంకా సరేలే నేనైతే మాలిని అయితే నేను యాక్సెప్ట్ చేయను. ఏదైనా సరే మా అమ్మ చెప్పినా అన్నట్టుగా బిలీవ్ చేయను అన్నట్టుగా చెప్తుంది. Asking me to sit with him on a low wall, he tried to console me. Malini, I know your situation. We all know it. I don't believe your mother is a bad person or that she meant to hurt you. I think she had her own reasons for doing what she said. అంటే ఇట్లా గోడ వైపు రా అని చెప్పేసి అంటుంటే మాలిని నీ సిట్యుయేషన్ వేరు. నాకంతా తెలుసు. మీ అమ్మ అంత బ్యాడ్ పర్సన్ ఏం కాదు. కానీ నిన్నేమి ఇబ్బంది, బాధ పెట్టదు, హర్ట్ చేయదు అని చెప్పేసి చెప్తున్నారు. ఏదో సమ్ రీజన్స్ ఉండుంటది. అందుకనే మీ అమ్మ అట్లా చెప్పింది అని చెప్తున్నాడనమాట. షీ ఫెల్ ఇన్ లవ్ విత్ అనదర్ మ్యాన్ అండ్ దట్ ఈస్ వై షీ లెఫ్ట్. ఐ రిప్లైడ్ బిట్టర్‌లీ. మా అమ్మ ఇంకొకళ్ళని ప్రేమించింది. అందుకని నేను ఎళ్ళిపోయింది అన్నట్టుగా మాలిని చెప్తుందనమాట. ఉదోను మాలిని మధ్య డిస్కషన్ జరుగుతూ ఉన్నదనమాట ఇట్లా. కొంచెం ఇది నో, ఐ డోంట్ థింక్ దట్ వాస్ ఇట్. ఐ డోంట్ థింక్ షీ వుడ్ హావ్ లెఫ్ట్ ఫర్ దట్ రీజన్. ఐ థింక్ ఇట్ వాస్ సంథింగ్ ఎల్స్ దట్ షీ వాస్ పుష్డ్ ఇంటూ ఎ కార్నర్. హి రిప్లైడ్ జెంట్లీ. ఉదో చెప్తున్నాడు. అదే రీజన్, అదే కారణం అని ఎందుకు అనుకుంటున్నావు? ఏదో ఉంది దాని ఎనకాల. అది చెప్పలేక అట్లా ఎళ్ళిపోయింది అని చెప్పేసి చెప్తున్నాడన్నమాట. I don't want to speak about my mother. We were both quiet for a few minutes. And then I asked, how is that you dare to speak with me? Spend time alone with me. Are you not afraid of Mahendra? ఉద్దవ్ అడుగుతున్నాడనమాట. ఇద్దరు కాసేపు మా అమ్మ గురించి నేను మాట్లాడినని మాలిని అంటే, ఇద్దరు కాసేపు కామ్‌గా ఉన్నారనమాట. అప్పుడు "నువ్వెందుకు ఆహ్, ఇంత ధైర్యంగా ఇట్లా మాట్లాడుతున్నావు? ఇద్దరం ఉన్నాం కదా! ఎలోన్‌గా కొంచెం టైమ్ స్పెండ్ చేస్తావా?" అంటే, "నువ్వేమి మహేంద్ర గురించి ఆలోచించట్లేదా?" అని ఉద్ధవ్ అడుగుతున్నాడనమాట. మాలిని, "I like you. I like you a lot. It pains me to see how isolated you are and to see the way Mahindra looks at you. I want to help you get out of this grip if I can."
అంటే మాలిని నిన్నే ఇష్టపడుతున్నాను కానీ, మహేంద్ర చూసే పక్కనోళ్ళ వైపు గాని, నా వైపు గాని చూసేది నాకు నచ్చట్లేదు. కానీ నిన్నెట్లా హెల్ప్ చేయాలి? ఎందుకంటే మహేంద్ర ఎవరినైనా సరే చాలా ప్రామిస్ చేశారు గదా! ముందు వాళ్ళ నాన్న ఇప్పుడు పెళ్లి చేసుకోవద్దు. ఆమె డాన్సర్‌గా అవ్వాలి. డాన్సర్‌గా అయిపోయిన తర్వాత అప్పుడు పెళ్లి చేసుకో అంటే ఆల్రెడీ అతనికి మహేంద్రకి అంతకుముందు పిల్లలున్నారు. నీకు ఇది లేదా అని డిస్కషన్ జరిగిందనమాట. మాలిని వాళ్ళ నాన్నకను మా మహేంద్రకి. ఇయన్నీ ఇంకా వీళ్ళు ఇది లేదు. మళ్ళా ఇట్లా చూస్తే మహేంద్ర ఎవరిని ఇది చేయనివ్వరు అని కూడా చెప్తుందనమాట. ఇతన్ని ఎట్లా కాపాడాలి, ఎట్లా చేయాలని గూడా చెప్తుంది. It had been a long time since anyone had spoken to me in this way. Not since Abhishek had been ripped away had I heard any comforting words. I just don't want you to get in trouble, I replied quietly. For the first time in so many years, I felt a sense of freedom, of being able to be myself. అంటే ఇంతసేపు ఎవరు మాట్లాడలేదు. ఈవెన్ అభిషేక్ వాళ్ళ తమ్ముడు కూడా వెళ్ళిపోయిన తర్వాత ఎవరు లేరు. నాకు చాలా కంఫర్ట్‌గా ఉంది. నువ్వు మాట్లాడే మాటలు కానీ, ఏదైనా సరే. కానీ నిన్ను ఇబ్బంది పెట్టలేను మహేంద్ర గాని అని ఏమో చిన్నగా చెప్తుందనమాట ఉద్ధవ్‌కి. నాకెంత ఫ్రీడమ్ కానీ ఏమీ లేదు. లేతే నువ్వు చూస్తే మహేంద్ర చూస్తే నిన్నేమన్నా ఇబ్బంది పెట్టి తోటి డాన్సర్ ఇట్లా చేసేవాళ్ళు ఇతన్నొక్కడినే ఏం చేయకుండా ఉంటున్నాడనమాట మహేంద్ర. మిగతా వాళ్ళందరినీ మాలినితో ఎవరన్నా మాట్లాడినా, చేసినా గాని ఒప్పుకునేవాడు కాదు మహేంద్ర. If you will agree then, let us meet from time to time. We can meet here by the sea. నీకిష్టముంటే ఫ్రీక్వెంట్‌గా ఎక్కువ సార్లు కలుద్దు ఉందాము ఈ సముద్రం దగ్గర అని అడుగుతున్నాడు. My father watches me closely. I don't know how I can get away. హ్మ్. మా నాన్న ఎక్కువ చూస్తూ అదే ఉంటూ ఉంటాడు. అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. నేనేం చేస్తున్నాను, ఏంటి అనేది, నేను ఎట్లా కలవాలి అనేది తెలియట్లేదు అని చెప్తుందనమాట. లెట్ అస్ కమ్ అప్ విత్ ఎ సిగ్నల్. దెన్ హి రిప్లైడ్ విత్ ఎ స్మైల్. వాట్ యువర్ ఫాదర్ గోస్ ఔట్ టు డూ అన్ ఎరాండ్, కమ్ బై మై హోమ్ అండ్ గివ్ ఎ ట్యాప్ అట్ ద బ్యాక్ విండో. I will come and meet you there. It is only a short distance from where we live. I nodded and smiled at him. Come, let's go home quickly before your father gets suspicious. అదో చెప్తున్నాడనమాట. ఎప్పుడన్నా కలవాలి అని అన్నప్పుడు దగ్గరే ఉంటాం కాబట్టి ఒక సిగ్నల్ ఇవ్వు నవ్వుతూ. అప్పుడు మీ ఫాదర్ ఇట్లా బయటికెళ్ళినప్పుడు ఎప్పుడప్పుడు విండో దగ్గరకొచ్చి నాక్ చెయ్యి. అప్పుడు ఇద్దరం వెళ్దాము. చిన్న చిన్న డిస్టెన్స్ దగ్గరికెళ్ళేసి అలా అంటే అతను ఓకే అని జెప్పని ఇంకా అతను చెప్తున్నాడనమాట. ఇంకా ఎళ్ళిపోదాము మా నాన్నగారు ఇంటికెళ్ళిపోదాం త్వరగా అనుమానం వస్తది అని చెప్పేసి చెప్తుందనమాట. When I returned to the house, my father was seated in a corner as he so often was with an empty expression on his face. I was afraid he would be angry, but he was too weak and defeated these days to show much anger. He asked where I had been, and I replied that I had gone to bring some sweets to the seer of Vrundaba. ఆమ ఇంటికెళ్ళేసరికి ఆళ్ళ నాన్న కూర్చొనున్నాడు ఒక మూలన. కానీ ఆమె కొంచెం ఏదో ఎక్స్‌ప్రెషన్ ఖాళీగా ఉన్నట్టుగా, ఫేస్‌లో ఉన్నట్టుగా అనిపించిందనమాట. భయపడిందీమ. ఏమన్నా క్వెషన్‌లు అడుగుతారా అని. కానీ అడిగాడు ఎక్కడికెళ్ళాడు, ఎక్కడికెళ్ళావు అని అడగగానే, నేను స్వీట్స్ తేవడానికి అని చెప్పి రిప్లై ఇచ్చిందనమాట. యూ నో హర్? హి ఆస్క్డ్ ఇన్ సర్ప్రైజ్. నీకు తెలుసా ఆమ షీర్ ఆఫ్ వృందావన్‌లో అని అడుగుతున్నాడనమాట. వాళ్ళ మాలిని వాళ్ళ నాన్న. ఐ హర్డ్ ఫ్రమ్ వన్ ఆఫ్ ద వుమన్ హియర్ దట్ షీ వాస్ విజిటింగ్ హర్ డాటర్ అండ్ సిన్స్ అమ్మ స్పోక్ సో మచ్ అబౌట్ హర్, ఐ థాట్ ఐ షుడ్ మీట్ హర్. ఇక్కడ ఒక వుమను చెప్తూ ఉండేది. ఎక్కువ వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటది. అప్పుడు అమ్మ అమ్మ గూడా నాకు ఎక్కువ ఆమె గురించి చెప్తూ ఉంటది. అందుకని ఆమెని కలవాలని గూడా ఉంటది. కలిసి ఇట్లా స్వీట్స్ తీసుకొనొచ్చాను అని చెప్తుందనమాట. I thought you wanted to dissociate yourself from anything to do with your mother. He replied suspiciously. నువ్వు ఏది చెప్పినా వినవు కదా! ఏ పని అయినా సరే ఎందుకు నువ్వు అని చెప్పి అడుగుతున్నాడనమాట వాళ్ళ నాన్న. I do, Pitaji, but I wanted to meet her this one time. నేను వాళ్ళ తండ్రికి సమాధానం చెప్తుందనమాట. ఆమెని ఒక్కసారి కలవాలనుకున్నాను అని చెప్పేసి అంటుందనమాట. I was afraid Mahindra had taken you.
He replied sorrowfully, "You must not go anywhere without telling me." వాళ్ళ నాన్న ఏమనుకున్నాడు, మహేంద్ర తీసుకెళ్ళాడేమో కొంచెం బాధాకరంగా అడుగుతున్నాడనమాట. అని అనుకుంటున్నాడు. కానీ "నువ్వు ఎక్కడికెళ్ళినా మాలిని ఈసారి చెప్పెళ్ళు" అని చెప్తున్నాడనమాట. యూజువల్‌గా మనం లేడీస్ పాతకాలమనేం కాదు. ఇప్పుడు కొంచెం ట్రెండ్ పెరిగి అట్లా ఉంది గానీ, పాతకాలంలో అయినా మనము తల్లిదండ్రులకి ఎక్కడున్నాము, ఏం చేస్తున్నాము, ఎస్పెషల్లీ ఆడపిల్లల గురించి వాళ్ళు బాగా అడుగుతాము అని ఉంటది కదండీ! సేమ్ అట్లనే వాళ్ళ నాన్నగారు కూడా మాలినిని అడిగాడనమాట. "ఐయామ్ సారీ పితాజీ. ట్రూలీ ఐ యామ్. ఐ యామ్ గెట్టింగ్ ఓల్డర్ అండ్ కెన్ టేక్ బెటర్ కేర్ ఆఫ్ మైసెల్ఫ్." వాళ్ళ నాన్నకి చెప్తుందనమాట. "నేను నిజంగా నీకు సారీ చెప్తున్నాను. నేనింకా పెద్దదాన్ని అవుతున్నాను కాబట్టి, నా గురించి నేను టేక్ కేర్ చేసుకోగలను. నా గురించి నేను జాగ్రత్తగా ఉండగలను" అని చెప్తున్నాడనమాట. "యెస్, యూ ఆర్ గెట్టింగ్ ఓల్డర్ అండ్ ద డే ఆఫ్ యువర్ మ్యారేజ్ ఈస్ గెట్టింగ్ క్లోజర్." అంటే నువ్వు పెద్దదానివి అవుతున్నావు కరెక్టే. నీ పెళ్లి టైం కూడా దగ్గరికొస్తుంది అని గుర్తు చేస్తున్నాడు. "Let's not talk about it, Pitaji. I made him a simple meal and then went to bed. As I lay there, I resisted in a quiet joy as I recalled the beautiful large eyes of Uddhav, his gentle glances and graceful manner. Uddhav was one of the dancers I admired the most. When I had the occasion to be partnered with him, the dance came alive and followed so easily. I had often wonderful if he felt the same attraction that I did, and now I knew what ending we would have. I could not imagine, but it was enough for now that she was in my life. He was in my life." అంటే ఇంకా వాళ్ళ పితాదితో చెప్తుంది. ఇంక సింపుల్‌గా ఫుడ్ వండేసి, డిన్నర్ చేసేసి ఇంకా ఎళ్ళిపోయింది. అప్పుడు పడుకున్నప్పుడు తెలుసు కదా! ఒక కళ్ళు, భావన, అతను చేసే డాన్స్ ఇయన్నీ బాగా నచ్చింది. అతను ఉన్న బిహేవియర్ కానీ, మేనర్ కానీ అని చెప్పేసి బాగా ఇష్టపడుతున్నాను. అతను కూడా నాలో చూసి ఇష్టపడుతూ ఉంటే సేమ్ అట్రాక్షన్ ఉంటే సరిపోతది. లేదు అని ఆమ ఊహలు, కలలు కంటూ ఉందనమాట. అప్పుడు ఉంటే పార్ట్‌నర్ అవ్వచ్చు నాకు అన్నట్టుగా చేస్తుందేమో. As I lay there, the image of my mother came before me, and I remember her telling the story of how she had helped our Rajkumari escape from the guards in the market. She had told my mother that she would one day return the favor and help her to escape danger. Could it have been Rupini who helped my mother to run away? Why would she have done that? That wouldn't me. I murmured to myself and I drifted to sleep. ఏమనుకుంటుంది ఆహ్, అంటే పడుకొని ఆలోచిస్తూ ఊహించుకుంటుందనమాట. ఓ రోజు చెప్పింది గదా! అమ్మ కదా! దాంట్లో రాజకుమారి వచ్చి గాడ్స్ నుంచి ఆమె రాజకుమారిని తప్పించింది కదా! ఓ రోజు ఆ రాజకుమారి నీకు అవసరం ఉన్నప్పుడు హెల్ప్ చేస్తానంది కదా! వాళ్ళ అమ్మని కూడా ఆమె తప్పించిందా ఏంటి అని అనుకుంటూ మాట్లాడుకుంటూ నోట్లో మాట్లాడుకుంటూ నిద్రలోకెళ్ళిందని చెప్తుంది. మాస్టర్స్ ఎవరైనా సారీ మాస్టర్స్ ఏమన్నా యాడ్ చేస్తారా? లేదండి. చెప్తున్నారు. కంటిన్యూ చేయండి. ఓకే. చాప్టర్ 3కొచ్చామండి. 'ఎ సీక్రెట్ మ్యారేజ్'. ఓకే. Several years passed. Uddhav and I continued to meet secretly whenever we would manage and escape from the watchful eyes of my father and Mahendra. We lived in a bubble that consisted of just the two of us, not daring to think of the future. Most often we would meet in the stillest hours of the night by the sea, when there was not a creature in sight. One on such occasion, Uddhav asked me to dance with him, a dance my mother and her partner Mohit had created that portrayed Sri Rama and Mata Sita on their last night together in Panchavati before her capture by Ravana, the king of the Devans. I had performed it many times at Mahendra's insistence despite my reluctance, but never with Uddhav. It was well past midnight, and we were walking along the seashore. I didn't respond to his request but kept walking. Seeing my hesitation, he cannot hold off my arm, causing me to pass and said quietly, "It reminds you of your mother." I know, I nodded. "It's been a long time, Malini. Perhaps it is the time to get go of your anger."
అంటే కొన్నేళ్ళు అట్లా అయినాక ఉద్ధవ్ వీళ్ళిద్దరూ తెలియకుండా వాళ్ళ నాన్నకి తెలియకుండా, మహేంద్ర తెలియకుండా కలవటము ఆహ్, అని చేస్తున్నారనమాట. మహేంద్రకి కూడా కంట పడకుండా చూస్తున్నారనమాట. ఎందుకంటే కంట పడితే ఒప్పుకోడు కదా! మహేంద్ర పెళ్లి చేసుకుంటున్నాడు కాబట్టి ఆమెని. ఇద్దరు ఒక రోజు ఇట్లా డేర్ చేసి ఫ్యూచర్ గురించి ఆలోచన ఇద్దరు మాట్లాడుకుంటూ సీ దగ్గరికెళ్ళి కొన్ని గంటలు గడిపి అక్కడి నుంచి ఆహ్, ఉద్ధవ్ అడుగుతున్నాడనమాట. ఒకరోజు మీ అమ్మ, ఆ పార్ట్నరు మోహిత్ అదే ఒకప్పుడు మీ అమ్మ గూడా డాన్సర్ కదా! అట్లా చేసినప్పుడు 'శ్రీరామ సీత' ఈ పంచవటి దగ్గర చేశారు కదా! అని గుర్తు చేసుకుంటూ ఉన్నాడనమాట. అవును. చాలా సార్లు చేసింది. మహేంద్ర ముందే చేసింది అని బట్ నెవర్ విత్ ఉద్ధవ్. ఉద్ధవ్ నీతో చేయలేదు అన్నట్టుగా చెప్తున్నాననమాట. అట్లా వెళ్ళిపోతూ ఉంటే ఇద్దరు సీ షోర్ దగ్గర వాళ్ళకొక రిక్వెస్ట్ ఆమెకొచ్చినట్టు ఉంది. కానీ ఆమె ఏమి పట్టించుకోకుండా కొంచెం వెళ్తూ ఉందనమాట. అట్లా వెళ్తూ వాళ్ళిద్దరు చేతులు పట్టుకొని ఒకేసారి అరిస్తే ఈమెకి కొంచెం కోపం వచ్చిందనమాట మాలినికి. ఏంటి ఇట్లా అడుగుతున్నాడు నువ్వు అంటే ఇంకా ఓకే. చానా కానాలు అయింది కదా! అమ్మ వాళ్ళు. దాని గురించి మళ్ళా ఎందుకు మా అమ్మ గురించి మళ్ళా వాళ్ళ అమ్మ ఎళ్ళిపోయింది కదా! ఆమె గురించి ఎందుకు మాట్లాడతావు అన్నట్టుగా చూస్తుందనమాట మాలిని. ఉద్దవ్ అడుగుతుంటే. If she hadn't abandoned me, would not be the situation, though we could marry openly. అంటే మాలిని చెప్తుందనమాట. మనం పెళ్లి అందరికీ తెలిసేట్టుగానే చేసుకోవాలి. లేపోతే ఇలాంటి సిట్యుయేషన్ వస్తది. ఇప్పుడు సారీ. మా అమ్మ వెళ్ళిపోయింది కదా! అలాంటి సిట్యుయేషన్ వద్దు నాకు అని చెప్తుందనమాట. We don't truly know what made her live. Remember the good about her, not only the bad things. It's a beautiful dance, and I want us to do it together here, where only Sriram and Mata Sita can see us. అంటే ఎప్పుడైనా సరే మంచిది గుర్తుపెట్టుకోరు ఎవరు ఏం చేసినా రియల్‌గా. చెడు చేసిందే పదే పదే గుర్తుకొస్తది ఎవరికైనా. అది కాదు నువ్వు మీ అమ్మ ఎందుకెళ్ళిపోయిందో అది గుర్తుపెట్టుకుంటావు కానీ అదే చెడుది గుర్తుపెట్టుకుంటావు కానీ మంచి చేసి ఆమె మంచి డాన్సరు అనేది గుర్తుపెట్టుకోవు ఏంటి? ఇప్పుడు మనిద్దరము డాన్స్ చేద్దాము ఇక్కడ. ఇద్దరం కలిసి శ్రీరాముడు మాత చూస్తారు అని చెప్తున్నాడన్నమాట ఉద్ధవ్. A secret marriage కదా! Touched by his request, I nodded and began to hum the notes of the music. Stepping away from him with the sweep of my arms and formation of my hands into a series of mudras, I guided my legs to flow with the rhythm of the waves. As we danced, the parts, the poses took on new meaning and I expressed my love through every movement. Never had I poured so much of myself into that dance. After we had finished with a joyful laugh, Udo drew me down on the sand with him, embracing me tightly. It was the first time he had done so, and it felt good. So right to be in his arms, but then I pulled away and whispered, Udo, we must get married first. Brushing his lips against me cheek, he told me that he wouldn't find a way. వీళ్ళిద్దరూ కలిసి ఇంకా డాన్స్ బిగిన్ చేశారనమాట ఇద్దరు. చేతులు ఆహ్, మన ముద్రాసు తర్వాత డాన్స్‌లో స్టెప్స్ ఇయన్నీ వేస్తారు కదా! ఇద్దరు అభయాలు ఆహ్, కళ్ళతో చూపించే మూవ్‌మెంట్స్ అన్నీ చేశారనమాట. ఇదంతా అయిపోయినాక ఇద్దరు నవ్వుకుంటూ సాండ్‌లో కూర్చున్నారనమాట. కూర్చున్నప్పుడు చేతులది ఇది పట్టుకున్నప్పుడు ఇంకా ఆమె అనుకుంటుందనమాట. మనిద్దరం త్వరగా పెళ్లి చేసుకోవాలి అని చెప్తూ ఉందనమాట ఉదవ్‌కి. చిన్నంగా చెప్తూ ఉంది. పెళ్లి చేసుకుంటే బావుంటది. నీతో లైఫ్ బావుంటది అని చెప్తుందనమాట. The hard work that Mahindra had subjected me to was finally paying off. And I had become the most visible dancer in our community, traveling to far off villages and towns and performing in the homes of many Kshatriya families, now as the main attraction. Many people who had known my mother kept comparing me to her, complimenting me for having her talent, but this brought me no joy or comfort. It seemed I was unable to escape her shadow which kept creeping into my life, and as much I tried to bury her memory, it refused to stay hidden.
My mother had become known for performing the part of Mata Durga in her battle with the demon Mahishasura. It was a role I greatly resisted, but Mahendra was determined to make me my mother's replacement, and in the end, I had no choice. This became my most frequently performed role, the one people most often asked to see. ఆమా ఆమె కష్టపడి వర్క్ చేసింది కానీ, ఇంకా మహేంద్ర ఏంటి ఈమె మంచి ఎందుకంటే ఈమె డాన్సర్ చెయ్యాలి అని అనుకుంటున్నాడు కానీ, పెళ్లి చేసుకోవడానికి కొరకు అని అనుకుంది కానీ మహేంద్ర. బట్ ఉదవ్‌తో కలిసిన దగ్గర నుంచి బాగా డాన్స్ చేయటము, ఇంకా క్షత్రియ రాజులకి కూడా ఈమె కొంచెం ఒక అట్రాక్షన్ లాగా వచ్చింది. వాళ్ళ అమ్మ అంతకుముందు ఎట్లా చేసేసి ఎంత పేరున్నదో అదే ఉంది. కాపోతే ఈమె మనసులో, మాలిని మనసులో వాళ్ళ అమ్మ ఉన్నది, చేసింది. ఇట్లా చేసింది గదా! అదే ఉండకూడదు. రిప్లేస్ చేయకూడదు. వాళ్ళ అమ్మ బదులు నన్ను రిప్లేస్ చేయకూడదు. చివరికి నాకదే చాయిస్ లేదు. అట్లా చేయాల్సొచ్చింది ఈ రోల్‌ని అని చెప్పేసి అంటుందనమాట. దుర్గామాత ఎట్లా చివరికి 9 డేస్ ఫైట్ చేసి మహిషాసుర దసరా నవరాత్రుల్లో గూడా చెప్తారు గదా! ఫైట్ చేసి మహిషాసురని ఎట్లా చంపిందో, అట్లానే నేను కూడా మహేంద్రని అట్లా ఈ రోలు ప్లే చేసి ఫుల్‌ఫిల్ చేసి, మా అమ్మ ప్లేస్‌లో రీప్లేస్ చేయాలి. అసలు నన్ను అట్లా పెట్టాడు కదా! పెళ్లి కొరకు చేశాడు కానీ, నా మీద ఇంట్రెస్ట్ ఇది అని నాలో ఉన్న టాలెంట్ కాదు అన్నట్టుగా చెప్తుందనమాట మాలిని. Udo had also become a known performer, and so we were together day and night. When in the company of others, we were carefully not to speak to one another or even to exchange glances. I don't know how we managed to contain our growing affection, but we know that our lives depending on controlling the outward display of our feelings. అప్పుడు ఇద్దరు పెర్ఫార్మ్ చేస్తున్నారు కానీ, రేయి పగలు కలుస్తున్నారు గానీ, కానీ అందరి ముందు తెలియకుండా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసి మాట్లాడుకోవటము, అభయాలు, డాన్స్‌లు ఇది చేయటము, ఇద్దరు కలిసి ఇట్లా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆహ్, భావన, ప్రేమ భావన ఇయన్నీ కలిసుంటే బావుంటది. ఇయన్నీ బయటికి వాళ్ళ ఫీలింగ్స్ చెప్పుకోలేని స్థితిలో ఉన్నారు. కానీ ఇద్దరు అప్పుడప్పుడు కలుస్తూ ఉండి ఎవరికీ తెలియకుండా బయట పడనీయకుండా జాగ్రత్త పడుతున్నారు అని చెప్తున్నారు. One day, Udo informed me that Daddy had come back to visit her daughter, and it might be her last visit. He was eager to see her. I was less enthusiastic but recognized the opportunity to spend time with him. And so we agreed to meet close to where Dadi was staying. అంటే ఒకసారి ఉదవ్ చెప్పాడనమాట. దాది వస్తుంది వాళ్ళ కూతురు దగ్గరికి. ఇదే లాస్ట్ విజిట్ ఆమెది అని చెప్తే వీళ్ళిద్దరూ ఈమేమనుకుంటుంది వీళ్ళది ఉదవ్‌ని చాలా కలవాలి అనే ఆతురతో ఉందనమాట. ఇంక చివరికి ఇదే ఆపర్చునిటీ మనకి ఆమెతో టైమ్ స్పెండ్ చేయటానికి అని అనుకోని వెళ్లారనమాట ఇద్దరు. ఆమె ఎక్కడైతే దారి ఉందో అక్కడి దగ్గర వెళ్లి టైమ్ స్పెండ్ చేయడానికి చూస్తున్నారు. And so agreed to meet close to where Dadi was staying. You are still doubting Dadi's stories, he commented, teasingly poking me as we walked down the narrow lane that led to Daddy's daughter's home. అంటే ఇంకా నువ్వు దాది చెప్పేది నమ్మట్లేదా? ఇంకా నువ్వు డౌట్ పడుతున్నావా? అంటూ చెప్తూ చిన్నంగా నడుస్తూ దాది వాళ్ళ కూతురు వాళ్ళ ఇంటి దగ్గరికి ఎళ్లారనమాట ఇద్దరు. ఐ అఫర్డ్ అవును అని చెప్తుంది. యూ ఆర్ స్టబర్న్ మాలిని. హౌ యామ్ ఐ స్టబర్న్ అని అడుగుతుందనమాట మాలిని జస్ట్ బికాస్ యూ ఆర్ యాంగ్రీ ఎట్ యువర్ మదర్, యూ రిజెక్ట్ ఎవ్రీథింగ్ షీ స్టూడ్ ఫర్, ఎవ్రీథింగ్ షీ లవ్డ్ అండ్ బిలీవ్డ్ ఇన్, he said in a more serious tone. I didn't answer him. He stopped walking and looked at me. How I wish I could heal the pain of losing your mother, of needing to push away the things you know deep inside to be true. I just ask you to keep an open mind. Don't cling to your anger. అంటే ఉదవ్ చెప్తున్నాడు. "ఇంకా మీ అమ్మ మీద కోపం పోలేదా? ఎందుకు అన్నిటికి ఏది చెప్పినా రిజెక్ట్ చేస్తూ ఉంటావు? ఆమ నిన్నెంత నమ్మి, నువ్వు ప్రేమించి అంత మంచిగా చేస్తుంటే నువ్వు ఆమెనే నమ్మట్లేదా? చెయ్యట్లేదా?" అని అడుగుతున్నాడనమాట. ఇంకా అట్లా వెళ్తూ ఉంటే ఉదవ్ ఆపి ఆమె కళ్ళు చూస్తున్నాడు. "ఎందుకు కోపంగా నువ్వు ఉంటావు ప్రతిదానికి? అన్నీ అసలు ఏది నమ్మవు, ఏది చెయ్యవు" అని జెప్పేసి అడుగుతున్నాడనమాట ఉదవ్ మాలినిని. I hardly think of my mother anymore, Uddhav.
ఐ రిప్లైడ్ స్లోలీ. ఉదవ్ చెప్తుంది, మా అమ్మ గురించి అస్సలు ఆలోచించే పనే లేదు అని చెప్పి ఉదవ్ చెప్తుందనమాట చిన్నంగా. ఐ నో యూ మాలిని. ఐ నో యూ ఆర్ వెరీ వెల్ బై నౌ. యూ మే ట్రై టు హైడ్ యువర్ పెయిన్ ఫ్రమ్ ది వరల్డ్, బట్ యూ కెనాట్ హైడ్ ఇట్ ఫ్రమ్ మీ. బికాస్ యువర్ మదర్ సో లవ్డ్ Rukmini Devi, you have closed your heart to her and to everyone, and everything that reminds you of your mother. That is your stubbornness. చెప్తున్నాడు అనమాట. మళ్ళీ నీ గురించి తెలుసు నాకు అంతా. మీ అమ్మ అలా చేసిందని నీకెంత పెయిన్ ఉంది. ప్రపంచంలో అందరూ అట్లానేం కాదు. అందరిని నీలో ఎట్లా చూస్తావో, అదే మన భగవద్గీత కూడా చెప్తారు కదా! రుక్మిణి మాత కూడా ఎట్లా క్లోజ్ హార్ట్‌తో చూస్తది. అందరిని ఎట్లా ప్రేమిస్తది. నీ ఆత్మలో ఎవరైతే ఉన్నారో పక్కనోళ్ళని కూడా అదే సరిసమానంగా చూడు అని చెప్పి చెప్తున్నాడనమాట. ఆత్మ ఒకటే. అందరిని సమానంగా చూడు. మీ అమ్మ అప్పుడు గుర్తుకొస్తది. ఆమె ఏం చేసింది? ఏంటి? అనేది చెప్తున్నాడనమాట. Come, let us go in and meet Dadi. I said, changing the subject. I will keep an open mind. ఓకే. ఎళ్లి దాదిని కలుద్దాము అని చెప్పి టాపిక్ మార్చిందనమాట. Dadi received us warmly. Her face was no more lined than when I had last seen her some years earlier, because there was no more space on her face for new lines to be drawn. But her steps were slower, her figure more bent. అంటే పోయినసారి మంచిగా ఆమె రిసీవ్ చేసుకుంది మంచిగా వీళ్ళిద్దరిని. కానీ నేను పోయినసారి చూసినప్పుడు ఉదాహరణగా మాలిని చూసినప్పుడు దానికి ఇప్పటికి ఆమెకి చాలా వంగిపోవటము, చిన్నంగా అడుగులేయటము ఇలాంటియన్నీ బాగా ఉంది. ఆమె ఫేస్‌లో గ్లో కానీ ఏదైనా సరే చాలా తగ్గుతుంది అని ఫిగర్ చేసి వీళ్ళు కనుగొన్నారనమాట. After we were seated, Uddhav asked her how she had met Rupini Devi. Involuntarily, I stiffened when he asked this question, as I understood his purpose. He wanted me to hear more stories of her in the hope of opening my heart. అంటే అతను కూర్చున్న తర్వాత ఉద్ధవ్ అడిగాడు, "నువ్వు రుక్మిణీదేవిని ఎట్లా కలిసావు" అని అంటే, ఈ మాలిని అనుకుంది. ఓకే. నాకు అర్థమైంది ఏ పర్పస్ మీద అడిగాడు. ఆమెని ఆహ్, ఎట్లా వినాలి, ఆమె ద్వారా స్టోరీసు, పక్కనోళ్ళని ఎట్లా ప్రేమిస్తుంది అన్నట్టుగా చెప్తుందనమాట. My meeting with her goes far back in time. Do you want to hear the beginning of the story? Uddhav nodded eagerly, but I remained expressionless. ఆమె చాలా పాత కాలం అది స్టోరీ అంతా వెనక్కెళ్తూ ఉంటది. నేనెట్లా కలిసింది ఏంటి చెప్తే మీకు కావాలా చెప్తాను అనంటే ఉదవ్ తల ఊపాడనమాట. కానీ ఈమె కొంచెం చెప్పాలా వద్దా? వినాలా వద్దా? అనే ఎక్స్‌ప్రెషన్‌లో ఉందనమాట మా అన్నయ్య. Well, it began many lifetimes ago. During the time of Sita Ma, I was a young girl preparing for my marriage ceremony when my mother took me to God the blessing of our Gurudev. His hermitage was the one where Sita Ma was living. When she retreated to the forest to raise her children, before we reached the hermitage, our chariot was attracted by men with a grudge against my father. My mother and I were injured, and we were carried to Sita Ma's cottage, where she healed us both. At that time, she suppressed the memory of what had happened to me. Dadi paused briefly, and her eyes clouded over as if recalling that incident. And then she began again. I had been severely injured, violated multiple times, and would have died had Sitama not healed me. Had she not suppressed by memory of that horrible event, I would have taken my life in despair. But she did heal me, and I married and had children and happy life. I visited Sita Ma again before she left her body. I asked her what had truly happened to me during that roadside accident. అదే ఒక్కసారి ఆమె దాది చెప్తుందనమాట. నా లైఫ్ టైమ్‌లో ఒకసారి మేము పెళ్లి నేను చిన్నప్పుడున్నప్పుడు పెళ్లి సమయానికి ఎళ్తూ ఉంటే చారియట్ కింద పడి యాక్సిడెంట్ అయింది. ఆహ్, ఒక పర్సన్ తోలేవాడు. మా మా ఫాదరు, మదరు మేమందరం ఇంజ్యూర్డ్ అయ్యాము. అప్పుడు సీతామాత మాకు ఆ టైంలో హెల్ప్ చేసి, ఇది చేసింది. మమ్మల్ని ఆ ఇన్సిడెంట్ నుంచి గట్టెక్కిచ్చింది. ఎట్లా మాకు బాగా దెబ్బలు బాగా అయిందది. ఆ సీతమ్మ మమ్మల్ని హీల్ చేసిందా అని ఆహ్, హీల్ చే హీల్ చేసింది మమ్మల్ని అని చెప్తుందనమాట.
ఏమని, ఇలాంటి ఈవెంట్ ఇంకెప్పుడు లైఫ్‌లో రాకూడదు. హీల్ చేసింది అప్పుడు ఆమ నన్ను హీల్ చేసిందా, మా మా చిల్డ్రన్ హ్యాపీ, అందరు లైఫ్ బాగున్నారు. ఈ సీతమ్మ గనక ఆమె బాడీ వెకేట్ చేయకుండా ముందు ఇది జరిగింది అని దాది చెప్తుందనమాట. మనకొకప్పుడు చివర్లో ఆమె బాడీ ఇదున్నప్పుడు ఒకసారి ఇలా రోడ్ సైడు మన సీతాయనంలో కూడా మనం రీసెంట్‌గా చదువుకున్నాం మాస్టర్స్ అవి. ఇట్లనే జరిగిందని నాకు ఇప్పుడు గుర్తుకొస్తుంది. మేబీ ఆళ్ళే అయ్యుంటారు వీళ్ళు, దాది వాళ్ళ పేరెంట్స్ దాది అని అనుకుంటున్నాను. చూద్దాం. She did not tell me all the details, but she revealed that I had been gravely injured. Then she said, they are the laws of men and the laws of the universe. The laws of men do not always provide justice, but the universe never fails to do so. Trust in that. No person can escape their due, but you should not be a cause of their suffering, because then you will incur a debt and the cycle will continue. అంటే ఆమెకి అన్నీ గుర్తు రావట్లేదు గానీ, డీటెయిల్స్ అంత వివరంగా తెలియట్లేదు కానీ, ఆహ్, మేమైతే కొంచెము బాగా దెబ్బలు తగిలినియి అని చెప్తుందనమాట. ఆమె యూనివర్స్ కానీ ఇయన్నీ ఇది ఇయన్నీ జస్టిసు ఇలాంటియన్నీ ఎప్పుడు మనం యూనివర్స్ మీదకొస్తాము, పుడతాము, ఇవన్నీ తెలిసినయే కదండీ మనకి. పుడతాము, ఆహ్, ఏదో ఒకటి ఇబ్బంది ఫేస్ చేస్తాము. మళ్ళా వెళ్లి మళ్ళా జన్మ తీసుకొని అదే జన్మలో కంటిన్యూ అవుతాం. అదే మనం మంచి చేస్తూ ఉంటే ఎప్పుడు, అది మనకి మోక్షానికి దారి ఉంటది అని అంటారు గదా! భగవద్గీతలో గాని అది. అందుకని ఎవరు ఇలాంటివి జరగడానికి తప్పించుకోలేరు అని కూడా చెప్తుందనమాట. దాది. ఈ సైకిల్ అంతా ఇట్లనే కంటిన్యూ అవుతది. ఇన్ని జన్మలు తీసుకోవాలి అని కూడా ఉంటది. మనం మానవ జన్మ వచ్చిందంటే ఎన్నో జన్మలు ముందు తీసుకున్న తర్వాతే మనకు మానవ జన్మ లభించింది. అందుకనే మనకి మానవ జన్మ కూడా చాలా పుణ్యం. అదంటే చాలా మంచిది. ఇది ఇలా చేయాలి. మంచిగా ఉండి ప్రతి ఆత్మని ఈక్వల్‌గా ప్రేమించాలి అని కూడా చెప్తూ ఉంటారు గదా! Her words sank deep into my mind. I lived the rest of my life well and then died. After a few more lives, I took birth as a man. There was a family that created much trouble for my family. One of the daughters of his family caused the death of my sister. This woman was spiteful and mean and had been very anxious of that sister, with whom I was close. Her death was very painful for me. One day, when I was riding my horse through a forest, I came across that woman. She had fallen from her horse and was slightly injured. Something inside of me said, "No, you can have your revenge. Kill her, and nobody will know who did it, or violate her so that she will fall into a great despair." I stood there wavering and was about to kill her when the words came into my mind, the laws of men do not always provide justice, but the universe never fails. అది. ఆమె ఒకరోజు హ్మ్, కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తూ ఆ మైండ్‌లో తిరుగుతూ ఉందనమాట. నేను మిగిలిన జీవితం మొత్తము ఎట్లా చేశాను, ఏంటి, ఎట్లా చనిపోయాను అని. అప్పుడు ఆమెకు గుర్తుంటది. పూర్వజన్మ ఇప్పుడు మెన్‌లాగా జన్మ తీసుకున్నాను. అప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో ఒకళ్ళు ట్రబుల్ చేశారు. వాళ్ళ సిస్టర్‌ని ఆహ్, ఆహ్, చంపారు. ఆ ఫ్యామిలీలో ఒక డాటరు, ఆమె సిస్టరు ఆమ కాజ్ ద డెత్ ఆఫ్ మై సిస్టర్. మా చెల్లిని చంపారు. ఆ వుమన్ ఏంటి అనంటే, ఆమె పగ తీర్చుకోవటం అని ఉంటది కదండీ! ఆ సిస్టర్ చనిపోవటం వల్ల ఆమెకి వీళ్ళందరూ ఫ్యామిలీకి వీళ్ళకి చాలా పెయిన్‌ఫుల్‌గా ఉందనమాట. కానీ ఒకరోజు ఈమె అడవిలో వెళ్తూ ఉంటే నడుపుకుంటూ గుర్రం మీద అడవిలో వెళ్తూ ఉంటే ఆ అమ్మాయిని చూసిందనమాట. ఆహా! ఈమెని ఇప్పుడు చంపాలి, రివెంజ్ తీసుకోవాలి, పగ తీర్చుకోవాలి. ఎందుకంటే ఆమెకు గుర్తుకొచ్చిందనమాట. పూర్వజన్మలో ఇట్లా అయింది. ఇట్లా చేశాను కాబట్టి ఈమె మీద రివెంజ్ తీసుకోవాలని గుర్తుకొచ్చి ఇప్పుడు ఈమెని చంపినా గాని ఈ వుమన్‌ని ఎవరు చంపారని తెలీదు అని అనుకుంటుందనమాట. కానీ ఆమెకప్పుడు ఈమెను చంపి ఇది చేసినా గాని ఈ లాస్ ఆఫ్ మెన్ అదే జస్టిస్ అనేది ఏముండదు. కానీ యూనివర్స్ నెవర్ ఫెయిల్స్. ఎవరో కాదు, మనం ఏ పని చేసినా కింద పైన భగవంతుడు చూస్తారు. ఆ యూనివర్స్ వల్ల మళ్ళా జన్మ తీసుకొని మళ్ళా ఇంకొకళ్ళ చేతిలో అట్లా అవ్వాలి అనేది అని చెప్తుందనమాట. అది. To do so. And then I heard the words, "You should not be the cause of suffering, because then you will incur a debt."
I stopped as if paralyzed when those words emerged in my mind. After waving for a few more moments, I helped the woman back onto her horse and then I rode away. My anger over my sister's death dissolved. This woman had much pain in her later years, but it wasn't because of anything I did. I was spared from committing a terrible deed for which I could have had to pay a price. Sita Ma's vote had sunk deep into my mind, and I had carried this teaching into my succeeding births. అదే ఏం చెప్తుందంటే ఏమో ఒక రోజు ఇలాంటివన్నీ వింటూ ఉంటే ఇది నాకు ఒక బాధాకరంగా ఉన్నది వర్డ్స్ వాళ్ళు తను చెప్పేది అని అనుకుందనమాట. కానీ చివరికి ఆమె రియలైజ్ అయ్యి మైండ్‌లో కాదు అని ఆ వుమన్ కింద పడ్డా కానీ ఆ వుమన్‌కి హెల్ప్ చేసి ఈమె దారి ఈమె వెళ్ళిపోయిందనమాట దారి. కానీ అప్పుడు ఈమెకి ఆమె హెల్ప్ చేసిందనమాట. వీళ్ళకి హెల్ప్ చేస్తే ఇంకప్పుడు ఆమెకి ఈళ్ళ సిస్టర్‌ని చంపిన లోపలున్న లోపల పెట్టుకుంది కదా! మైండ్‌లో అవంతా కరిగిపోయింది. అందుకని చెప్పేసి ఆ పెయిన్ అంతా ఏమి లేదు అని చెప్తుందనమాట. అప్పుడు గుర్తుకొచ్చిందామ. ఎప్పుడు ఇంకొకళ్ళని హాని చేయకూడదు. సీతమ్మ దేవి కూడా చెప్పింది అనేది మైండ్‌లో గుర్తుకొచ్చిందనమాట. లేదు నేను చేశాను అనంటే మళ్ళా జన్మ తీసుకొని సక్సీడింగ్ బర్డ్స్ అంటే ఇంకా మళ్ళా జన్మ తీసుకొని అది కంటిన్యూ అవ్వాలి అన్నట్టుగా చెప్తుందనమాట. ఈ జన్మలో ఏం చేశామో ఆ జన్మను బట్టి ఫ్యూచర్ డిపెండ్ అయ్యి ఉంటదనమాట మనకి. మనకు తెలిసిందే గదా! ప్రెజెంట్ పాస్ట్ మీద గురించి ఆలోచించకూడదు. ఫ్యూచర్ గురించి ఆలోచించకూడదు. ప్రెజెంట్ మంచి మొమెంట్‌లో ఉండి మనం ప్రెజెంట్ మంచిగా చేస్తూ వెళ్ళిపోయామనుకో, ఈ ప్రెజెంట్ మొమెంట్‌ది మనకి ఫ్యూచర్ డిపెండ్ అయ్యి ఉంటది మాస్టర్స్ అది. Now I came to my current life. In my early years growing up in Vrindavan, I was friends with the daughter of a family who lived close to us. We lived in the community of gem cavers and jewelry makers. This girl had a harder life than I. She had a disability, but she was very kind to me and was always seeking to help me in any way she could. We grew up. We each got married and remained friends, raising our children together, and she continued to assist me with anything I needed. If I wanted something from the market, she would insist on doing her errand for me. This is how my friend was, always looking to see what she could do for me. I had reached middle age when our young Rajakumari came to see the jewelry makers in Dhaba. And it was then what I met her the first time. My sight had already opened and I was seeing many things about people. ఆమె ఇంకా ఈ లైఫ్‌లోకొచ్చిందనమాట మళ్ళా. పాస్ట్ లైఫ్ గురించి చెప్పింది, జరిగింది ఇది అని చెప్పేసి వెళ్ళిపోయి మళ్ళా ప్రెజెంట్ లైఫ్‌లోకొచ్చి అట్లా సంవత్సరాలు గడుస్తూ ఉందనమాట. ఇంకా వాళ్ళ ఫ్రెండ్సు, వాళ్ళ పిల్లలు, రిలేటివ్స్ వీళ్ళందరూ చాలా కమ్యూనిటీలో ఈ మనం మైనర్స్ అంటారు గదండీ! గనులు చేసే వాళ్ళని జ్యువెల్లరీ బంగారపు వస్తువులు కంసులని కూడా అంటారు. మరి నాకు తెలిసింది అది. అలా చేసే వాళ్ళని ఇట్లా ఉంటూ ఈ అమ్మాయిని బాగా హార్డర్ లైఫ్ వచ్చి చెప్తుందనమాట. ఏ ఏ దాది ఇట్లా నేను అందరూ ఫ్రెండ్స్ కానీ వీళ్ళందరూ మేము అదే వాతావరణంలో పెరిగాము. ఇట్లా జ్యువెల్లరీ చేయటానికి. అట్లా రుక్మిణీదేవి కూడా ఈ మార్కెట్‌లోకొచ్చి ఇట్లా మమ్మల్ని ఉందామలో కలిసి ఇట్లా ఎంకరేజ్ చేసి ఇయన్నీ చేసింది మమ్మల్ని. ఫస్ట్ టైమ్ ఆమెని కూడా మాలిని చెప్తుంది. మేము కూడా ఉందామలో ఇట్లా ఆహ్, మార్కెట్ పెట్టినప్పుడే మా అమ్మ కూడా చెప్పేది. ఇట్లా తనొచ్చి చూస్తూ ఉండేసి సిటీలో, విలేజెస్‌లో వాళ్ళని ఎంకరేజ్‌మెంట్ చేసి ఇలా జ్యువెల్లరీ కానీ ఏదైనా సరే జెమ్స్ రియలియా ఇలా క్వెషన్ ఏస్తూ ఉండేది అని చెప్పేసి కూడా చెప్తుందనమాట. When our Rajkumari came to visit, my friend was there as well, and the young Rupini watched as I chatted with this woman, who had been my close companion since childhood. She watched as my friend insisted on serving us tea and snacks she had made and kept asking if there was anything more she could do. I was even a bit embarrassed that she was serving me so ardently. At one point, our Rajkumari asked to see me alone outside and we sat together. She spoke into joyous laughter. Then she whispered to me, I am so glad to see this friendship now. All had finally been resolved. ఒకసారి రాజకుమారి కూడా వచ్చింది మా ఫ్రెండ్‌తో పాటు. రుపిణి అంతా జరిగేది, ఈ వుమన్ ఏం మాట్లాడుతుంది, ఏం చేస్తుంది అంతా చూసి దగ్గరగా మంచిగా ఫ్రెండ్ అయింది చిన్నప్పటి నుంచి అని చెప్తుందనమాట.
అప్పుడు వచ్చినప్పుడు వీళ్ళు టీలు, స్నాక్స్ ఇట్లా చేసి అంతా మంచిగా ఎంజాయ్ చేసాము. ఈ రాజకుమారి కూడా అడిగిందనమాట. ఎప్పుడైనా సరే బయటకి ఒంటరిగా ఎళ్తే ఇద్దరం కూర్చొని మాట్లాడుకొని ఈ జ్యువెల్లరీ గురించి కానీ, మంచిగా ఆమె గురించి మాట్లాడుకోవటం, నవ్వుతూ ఉండేవాళ్ళము అని ఇద్దరు ఆ మనసులో అనుకుంటూ ఉన్నాడు. చిన్నంగా మాట్లాడుకుంటూ ఉన్నాడనమాట. అప్పుడు ఫ్రెండ్‌షిప్ చాలా హ్యాపీగా ఉన్నది మాకు ఆమెతో అని చెప్తున్నారనమాట. మాస్టర్స్ ఇవాళ ఆపుదాము. ఎవరన్నా ఉంటే చెప్పండి మాస్టర్స్. ఎవరన్నా షేర్ చేసుకుంటే షేర్ చేసుకోండి. ఈ స్టోరీ కూడా చాలా బావుందండి. సీతాయనం విన్నట్లుగానే ఉంది. ప్రతి చోట రుక్మిణి మాత యొక్క ఇంటర్ఫిరెన్స్ కనపడుతుంది గదా! ఆమె ఏమేం చేస్తుందో. హ్మ్. చాలా బావుంది.